నమస్కారం. వాణి రామానుజం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను ఈరోజు పాడబోయే పాట మా తల్లిగారు స్వర్గీయ తమ్మిరాజు రామానుజమ్మ గారు రచించిన శ్రీరంగంలో వెలిసిన శ్రీ రంగనాథస్వామి ఊంజల సేవ జో రంగసాయి శ్రీరంగసాయి నీలాంబరి రాగంలో కొన్ని పాటలు గుర్తు తెచ్చుకుందాం. శ్రీ త్యాగరాజస్వామి వారి ఉత్సవ సంప్రదాయ కీర్తన ఉయ్యాలలుగవయ్యా శ్రీరామా సయ్యాట పాటలను ససార్వభౌమా. అన్నమాచారి కృతి. జో అచ్యుతానంద జో జో ముకుంద రావి పరమానంద రామ గోవింద జో జో. సుమంగళి చిత్రం నుంచి కొత్త పెళ్ళి కూతురారా నీ కుడి కాలు ముందు మోపిరారా గుణవతి కులసతీరారా నువ్వు కోరుకున్న కోవెలకూరారా. 108 దివ్యక్షేత్రాల్లో అగ్రగణ్యమైనది, ప్రపంచంలో అతిపెద్దది, సప్త ప్రాకారాలతో 21 ఎత్తైన గోపురాలతో 156 ఎకరాల విస్తీర్ణంలో సువిశాల శ్రీరంగపట్టణం తన మధ్యలో నిర్మించుకున్న భూలోక వైకుంఠం శ్రీ రంగనాథస్వామి దేవాలయం తమిళనాడులో తిరుచునాపల్లి దగ్గర ఉభయ కావేరీ నదీ ద్వీపంలో వెలిసింది. ఇక్కడ వెలిసిన ఈ విగ్రహం సృష్టి ఆరంభ కాలంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి ఇచ్చినది. శేషపాన్పుపై యోగనిద్రలో పవళించి ఉన్న భంగిమలో ప్రణవాకారంలో ఉన్న విమానంతో సహా ఇక్ష్వాకుల వంశజులచే తరతరాలుగా కులదైవంగా పూజింపబడుతూ శ్రీరామచంద్రునికి దక్కుతుంది ఈ విగ్రహం. రావణ వధానంతరం శ్రీరామ పట్టాభిషేక సమయాన ఈ విగ్రహాన్ని పరమ భక్తుడైన విభీషణునికి ఇస్తాడు. విభీషణుడు ఆ విగ్రహాన్ని తలపై ధరించి ఆకాశ మార్గాన లంకకి తీసుకువెళుతూ సూర్యునికి సంధ్యావందనం చేయడానికై ఆ విగ్రహాన్ని ఉభయ కావేరీ నది సమీపంలో చంద్ర పుష్కరిణి వద్ద ఉంచుతాడు. తరువాత లంకానగరానికి తీసుకెళ్లడానికి సాధ్యపడదు. దైవ ఘటనగా జరిగిన ఈ సంఘటనకి చింతించవద్దని తన చల్లని చూపు లంకానగరంపై పడేటట్లు విగ్రహాన్ని దక్షిణ దిక్కువైపు తిరిగేటట్లు చేస్తాడు. ప్రకృతి విలయం వల్ల కావేరీ నది గర్భంలో చేరుతుంది ఈ విగ్రహం. ఈ విషయం అక్కడే చెట్టు కింద సేద తీరుతున్న కిల్లి వల్వన్ అనే చోళరాజుకు అదే చెట్టు మీద దివ్య చిలుకలు చెప్పిన శ్లోకం వల్ల తెలిసి ఆ విగ్రహాన్ని వెలికితీసి ఆలయాన్ని నిర్మించి ఆలయ గోడలపై చిలుకలు చెప్పిన ఆ శ్లోకాన్ని శాసనంగా వేయిస్తాడు. తరువాత చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు అంచెలంచెలుగా ఈ ఆలయాన్ని అభివృద్ధి పరుస్తారు. మహమ్మదీయుల దండయాత్రలో కాఫర్ మాలిక్ అనే ఆయన ఈ ఆలయానికి వచ్చి ఆ ఉత్సవ విగ్రహాన్ని దోచుకుని తన కుమార్తె సురతానికి ఇస్తాడు. సురతాని శ్రీరంగనాథుని భర్తగా ఎంచి పూజలు చేస్తూ ఉండడం ఆయనకి ఇష్టం లేక మరియు శ్రీరంగంలో దేవాలయానికి ఆ విగ్రహాన్ని చేరవేస్తాడు. వికల మనస్కురాలైన సురతాని శ్రీరంగానికి వెళ్ళి అక్కడ విగ్రహాన్ని చూస్తూ శ్రీరంగనాథునిలో ఐక్యం చెందుతుంది. బీబీ నాంచియార్ పేరున అక్కడే ఆమెకి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తిరుమలలో కూడా బీబీ నాంచారమ్మగా పూజిస్తారు. మరి పాటలోకి వెళదామా? జో రంగసాయి శ్రీరంగసాయి నీ మూతు మోముని చూసిన వీణ లాలి పాడగనాదు మనసు మురిసెను దేవజో రంగసాయి శ్రీరంగసాయి. బ్రహ్మాది దేవతలు ఇక్ష్వాకు
పూజించును శ్రీరామచంద్రుడే పూజించిన దేవా దైవ సంకల్పాన కావేరి ద్వీపాన దైవ సంకల్పాన కావేరి ద్వీపాన శ్రీరంగమున వెలసి యోగ నిద్రను సేయ జోరంగ సాయి శ్రీరంగ సాయి. శేషపానుపు పైన యోగ నిద్రలో నుండి చిరునవ్వు వెన్నెలలు కురిపించు నీ మోము కనుగొన్న నా మనము ఉప్పొంగిన వేళ కనుగొన్న నా మనము ఉప్పొంగిన వేళ పాడనా లాలిలా శ్రీరంగ సాయి జో రంగ సాయి శ్రీరంగ సాయి. ఏకాంత సేవకై స్వాములందరూ నీకు పూసే చలమరించి శ్రీదేవిని చేర్చి జోలని పాడుతూ నీరాజనము చేసి జోలని పాడుతూ నీరాజనము చేసి తన్మయతనుందుచు తలుపు మూసిన వేళచో రంగ సాయి శ్రీరంగ సాయి. నీ మూర్తు మోముని చూసిన వేళ లాలి పాడగనాడు మనసు మురిసెను దేవచో రంగ సాయి శ్రీరంగ సాయి. విన్నారు కదండి. నా పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సెలవు మరి.